హాయ్ అండి, వెల్కమ్ టు పీపుల్ మీడియా న్యూస్. హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు బిగ్ బాస్ సీజన్ 8 గ్రాండ్ ఫినాలే. సీజన్ 8 అనేది మొదలై 2 months అయిందండి. 105 రోజులు కంప్లీట్గా మనం అందరం ఎంతో ఎంజాయ్ చేసినాం బిగ్ బాస్ సీజన్ 8 గురించి. ఈరోజు మనం గ్రాండ్ ఫినాలే గురించి ఒక లుక్ వేద్దాం. మన నాగార్జున గారు చాలా వెరైటీగా, చాలా ముందు నుంచి తెలుసు కదా, చాలా స్మార్ట్గా ఉంటారు. మరింత స్మార్ట్ లుక్లో నాగార్జున గారు ఉన్నారు. అదే మొత్తం హౌస్ మేట్స్ కూడా చాలా అందంగా మేకోవర్తో తయారయ్యారు. ఎక్స్ హౌస్ మేట్స్ కూడా వచ్చి వాళ్ళ అభిప్రాయాలు, వాళ్ళు ఫన్గా సాగింది గేమ్ మొత్తం. కప్ ఎవరు గెలుస్తారనే ఒక అంశంతో ఈ గ్రాండ్ ఫినాలే అనేది స్టార్ట్ అయింది. అది కాకుండా అవినాష్ ఎంతో కష్టపడి పైకి వచ్చారు. అండ్ నబిల్ గురించి మాట్లాడుకుంటే బిగ్ బాస్ సీజన్ 8లో అందరికీ ఆదర్శం నబిల్ అండి. నబిల్ ఎందుకు ఆదర్శం అంటే, ఒక స్మాల్ యూట్యూబర్గా ఆయన స్టార్ట్ చేసి తన జర్నీ వరంగల్ డైరీస్ అని ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని 2018 నుండి 2024 వరకు తన రికగ్నైజేషన్ కోసం చాలా కష్టపడ్డాడు సినిమాలోకి వెళ్ళాలని. ఇప్పుడు ఆ రికగ్నైజేషన్ అతనికి కంపల్సరీ బిగ్ బాస్ సీజన్ 8 ద్వారా కంపల్సరీ లభించింది, గుర్తింపు అని అనుకుంటున్నాను. నబిల్కి గుర్తింపు 100% లభించింది. ఎందుకంటే తను ఇప్పుడు బయట చాలా పాపులర్ పర్సన్. రాబోయే రోజుల్లో అతనికి సినిమా అవకాశాలు కూడా కంపల్సరీ వస్తాయని అనుకుంటున్నాను. నబిల్ జెన్యున్గా ఆడారు. టాప్ 2లో ఉండాల్సిన ప్లేయర్ టాప్ 3కి తన ప్రస్థానం ముగించాడండి ఈ సీజన్ 8లో. ఇంకా మనకు ప్రేరణ ద లేడీ టైగర్ అని ఎంట్రీ ఇచ్చారు బిగ్ బాస్ సీజన్ 8లో. టాప్ 5 కంటెంట్గా ఏకైక లేడీ కంటెంట్. ఎంతోమంది అమ్మాయిలు వచ్చినా తను చివరి దాకా పోరాడి ఒక టాప్ 5లో ఉండడం ఆసామాసి కాదు. చాలా ప్రేరణ గారు కంటెంట్ పరంగా అండ్ నాగార్జున గారి ముందు కూడా ధైర్యంగా మాట్లాడినారు. తన హౌస్ మేట్స్ కూడా తన వాగ్వాదాన్ని తన ధైర్యంగా చెప్పారు. కాబట్టి ప్రేరణ గారు కూడా ఎంతోమందికి ఇన్స్పిరేషన్ అనిపిస్తుంది నాకు, అమ్మాయిలకి. ఎందుకంటే చాలా జెన్యున్గా ఆడి తన గేమ్, తన సత్తా ఏంటో నిరూపించింది. టాప్ 4తో ఆమె ప్రస్థానం అనేది ముగించడం ఈ బిగ్ బాస్ సీజన్ 8కి టాప్ 4గా ఆమె బయటకు వచ్చిందనడం జరుగుతుందండి. ఇంకా టాప్ 2లో, టాప్ 1లో ఎవరుంటున్నారంటే నిఖిల్ అండ్ గౌతమ్. మన గౌతమ్ గారి గురించి మాట్లాడుకోవాలంటే, ఒకసారి ఛాన్స్ వచ్చింది. లైఫ్ అనేది సెకండ్ ఛాన్స్ ఇస్తాదో లేదో మనం ఎలా అని ఆలోచిస్తుంటాం, కానీ అతనికి బిగ్ బాస్ సెకండ్ ఛాన్స్ ఇచ్చారు. సెకండ్ ఛాన్స్లో అతను ఎక్కడ గివప్ ఇవ్వలేదు, దుమ్ము దులిపాడు. తెలుగు రాష్ట్రాల్లో గౌతమ్ కృష్ణ అనే పేరు మారుమోగిపోయింది. యూట్యూబ్ ట్రెండ్లో కూడా మన గౌతమ్ కృష్ణ కూడా ఉన్నాడంటే అతని కష్టానికి అది ఫలితం. అతను రాబోయే రోజుల్లో ఒక మంచి హీరోగా మన తెలుగు సినిమాకి లభించిన ఒక ఆనిముత్యంగా అనుకుంటున్నాము. రాబోయే రోజుల్లో గౌతమ్ గారి సినిమాలు కూడా మంచిగా ఆడాలని, ఆయన నటించిన సోలో బాయ్ సినిమా కూడా బాగా ఆడాలని ఆయన అనుకున్న ఆయనకు కూడా గుర్తింపు అనేది ఈ బిగ్ బాస్ సీజన్ 8 ద్వారా వచ్చింది. ఎందుకంటే ఆయన పోయిన సీజన్ 7లో అంతా శివాజీ గారు, మన పల్లవి ప్రశాంత్, మన ఇంకొకటి ఉన్నారు కదా సీరియల్ యాక్టర్, వీళ్ళ ముగ్గురు మధ్యలోనే ఎక్కువ డిస్కషన్ జరిగింది. కాబట్టి గౌతమ్ కృష్ణ గారికి అంత గుర్తింపు రాలేకపోయింది. ఈ సీజన్ 8లో అతను ఏంటో చూపించాడు. బిగ్ బాస్ గారు సెకండ్ ఛాన్స్, లైఫ్లో అతనికి మళ్ళీ సెకండ్ ఛాన్స్ దొరకడం. సెకండ్ ఛాన్స్లో ఆయన చాలా మణికంఠ ద్వారా, అంటే మణికంఠ ఆ రోజు గివప్ ఇవ్వకపోతే గౌతమ్ కృష్ణ గారు ఉండేవారు కాదు. మేబీ మణికంఠ గివప్ వల్ల ఈరోజు గౌతమ్ కృష్ణ తనేంటో మొత్తం తెలుగు రాష్ట్రాల్లో చూపించారు. అది కాకుండా అతని పేరు మారుమోగిపోయింది. గౌతమ్ కృష్ణ గారు టాప్ 2లో కంపల్సరీ ఉంటారని అనుకుంటున్నా. టాప్ 2 నుండి రికగ్నైజరే. కొంచెం కప్ గెలిచుంటే ఇంకా హ్యాపీ తెలుగు ఫ్యాన్స్. కానీ తెలుగు, కన్నడ అని పక్కన మాట్లాడకుండా జెన్యున్గా టాలెంట్ ఉన్న వాళ్ళే గెలిచారనేది నా అభిప్రాయం. ఇన్ ద విన్నర్ ఆఫ్ బిగ్ బాస్ సీజన్ 8 నిఖిల్ అండి. నాగార్జున గారు చేయెత్తగానే మోగిపోయింది. నిఖిల్ గారు వాళ్ళ బ్రదర్ వచ్చారు, వాళ్ళ మదర్ వచ్చారు, హ్యాపీ, తన సంతోషం అని అంతా వ్యక్తంపరిచారు. నిఖిల్ గారు సూపర్ గేమ్ ఆడారు. కాబట్టి ఇస్ ద జెన్యున్ పర్సన్. టైటిల్ సీజన్ 8 గోస్ టు నిఖిల్ అని నాగార్జున గారు చెప్పగానే అతని ఆనంద బాష్పాలు చూడాలి, అతని మాటలు చూడాలి. ఈరోజు జరిగిన ఎపిసోడ్ గురించి నేను మాట్లాడాను. మీకు నచ్చినట్టయితే కామెంట్ రూమ్లో తెలియజేయండి. నిఖిల్ గారు విన్ అవ్వడం పట్ల, గౌతమ్ గారు రన్నర్ పట్ల మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ వాచ్ టు పీపుల్ మీడియా న్యూస్.